Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఈ వీడియోలో మీకు ఎలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే చూపిస్తాను, క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో చాలా బాగుంటాయండి. ఇక్కడ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సో వాటిని మనం వేరే బ్యాంగిల్స్తో కూడా పైరప్ చేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అవుట్పుట్ కూడా. ఇక్కడ నేను తీసుకుంది అయితే 2 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ అనుకున్నా కదా, స్కై బ్లూ. సో ఇక్కడ ఉన్న మనం 2 కట్ బ్యాంగిల్స్ 4ని బ్లాక్ కలర్తో నేను ర్యాప్ చేసేస్తున్నాను. సో మీకు టైం వేస్ట్ అవ్వద్దు అని చెప్పేసి నేను ర్యాప్ చేసి డైరెక్ట్గా చూపిస్తున్నాను. సో నీట్గా ఎట్లా ర్యాప్ చేసుకోవాలి అని అడిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఒకవేళ కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరికీ తెలుసు అనుకుంటున్నా, అందుకే చూపించలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను ఈ 4 బ్యాంగిల్స్ని నేనైతే స్క్వేర్ షేప్ కుందన్స్, నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్తో మొత్తం ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు పిక్చర్లో చూశారు కదా. సో వాటిని ఎట్లా పేస్ట్ చేసుకోవాలి, ఎట్లాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి పేస్టింగ్ చేసేటప్పుడు అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో. మనము ఫస్ట్ చుట్టుకోవడం అనేది నీట్గా చుట్టుకోవాలండి. ర్యాపింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి అవుట్పుట్ అనేది పెట్టేటప్పుడు కానీ ఫైనల్ అవుట్పుట్ కానీ చాలా బాగా వస్తుంది నీట్గా. కొంచెం ఏదైనా మనకు తేడా వచ్చిందంటే లాస్ట్గా కానీ ఎక్కువ రోజులు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉండవు. దేన్నైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు పట్టు చీర ఉంది, పట్టు చీరని చాలా థౌజండ్స్ ఆఫ్ మనీ పెట్టి మనం కొంటాం, వేలకు వేలు పెట్టి. దాన్ని ఇష్టం వచ్చినట్టు రఫ్ అండ్ టఫ్ వాడతా అంటే కుదరదు కదా. సో ఇది కూడా సేమ్, మనం డైలీ యూజ్ చేసే శారీస్ వేరు, పట్టు శారీ వేరు. సో మనం డైలీ యూజ్ చేసే బ్యాంగిల్స్ వేరు, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేరు. సో ఇవి చాలా మంచి లుక్ అనేది వస్తుంది మనకి పెట్టేటప్పుడు, చేసేటప్పుడు చాలా ప్రొసీజర్. సో అందుకే అండి నార్మల్ బ్యాంగిల్స్తో పోలిస్తే మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది కాస్ట్ ఎందుకు ఉంటుంది అంటే ఇది చాలా హార్డ్ వర్క్తో కూడింది. ఇక్కడ చేతితో చేస్తున్నాం మనం. సో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాటిని ఎట్లా పడితే అట్లా వాడితే వాటర్లో వేస్తాం, ముంచుతాం, కడుగుతాం అంటే అలా రఫ్ అండ్ టఫ్ వాడడానికి రాదు. జాగ్రత్తగా ఉండాలి వేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను బ్యాంగిల్ పేస్టింగ్ చేస్తున్నాను కదండి, దానికి గ్యాప్ రాకుండా మనం దగ్గరికి పేస్ట్ చేసుకోవాలి. గ్యాప్ వచ్చింది అనిపిస్తే మనం కొంచెం సెట్ చేసేసుకొని మళ్ళీ తీసి దాన్ని సెట్ చేసి మళ్ళీ పేస్ట్ చేయాలి. అంతేగాని గ్యాప్ వచ్చినా కూడా అట్లనే పేస్ట్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో పేస్ట్ చేసేటప్పుడే ఏదైనా తేడా ఉంటే చేంజెస్ ఉన్నా చేసేసుకోండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టే సేమ్గా మనం మొత్తం బ్యాంగిల్ అంతా అలానే చేసుకోవాలి. నేను ఈ బ్యాంగిలే కాదు ఇంకా మిగతా అన్ని బ్యాంగిల్స్ మనం ఇందాక చూపించిన 3-4 బ్యాంగిల్స్ మనం సేమ్ ఇలానే ఫుల్గా పేస్టింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమందికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం? బ్లాక్లో బ్లాక్ ఏ కలర్ కాంబినేషన్తో ఇష్టమో నాకు చెప్పండి. నాకు బ్లాక్ అండ్ రెడ్ అంటే చాలా ఇష్టం. అంటే మీకు ఏ కలర్ కాంబినేషన్ ఇష్టం? బ్లాక్ బ్లూవా, బ్లాక్ ఆరెంజా, బ్లాక్ గ్రీనా అని. అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీకు ఏదైనా సజెషన్ ఇవ్వండి. అంటే ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలి, బ్యాంగిల్స్ చేయనా లేకపోతే వేరే శారీ పిన్స్లా డిఫరెంట్ మోడల్స్ చూపించనా, ఇయర్ రింగ్సా, ఎట్లాంటి టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలి? ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో కడా బ్యాంగిల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్లో నా వల్ల అయినంత వరకు మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. సో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది కూడా కామెంట్లో వచ్చిన సజెషనే, బ్లూ అండ్ బ్లాక్. సో వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ అయితే కొట్టట్లేదు. సో లైక్ చేయండి, సో దట్ మాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఉంటుంది, మీకు నచ్చింది అని అర్థమవుతుంది. సో ఇట్లానే మనం మొత్తం ప్రొసీజర్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా అయితే మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. సో ఇలా మనం 4 బ్యాంగిల్స్ని సేమ్ ఇదే విధంగా మనం మొత్తం పేస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎన్ని అనేది నేను ఇక్కడ డిస్ప్లే పైన పెడతాను, మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది నేను ఏం యూజ్ చేశాను. 2 కట్ బ్యాంగిల్స్ 4 యూజ్ చేస్తాను. ఇందాక సైడ్ బ్యాంగిల్స్కి తీసుకుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ నేను కలర్ కూడా పెట్టాను కదా, బ్లాక్ ఎన్ని తీసుకున్నాను, బ్లూ ఎన్ని పెట్టుకున్నాను, హార్ట్ చూపిస్తున్నా కదా. సో ఈ బ్లూ బ్యాంగిల్స్ ఎన్ని తీసుకుంటే 4 కట్వి 4, 6 కట్వి 4 అండ్ బ్లాక్ చేసినవి 6 కట్వి 2. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా కదండి, సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనము 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాం కదా, వాటికి ఇది చేయాలి. ఏమని, ఒకటి స్క్వేర్ ట్రయాంగిల్ షేప్ తీసుకోవాలి, దానికి ఆపోజిట్లో ఇంకొకటి ట్రయాంగిల్, మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొకటి. మొత్తం ఇలానే మనం మొత్తం ఉన్న 4 కట్ బ్యాంగిల్స్ 4 ఇలానే పేస్ట్ చేసుకోవాలి నీట్గా, దగ్గరికి గ్యాప్ రాకుండా. సో అక్కడ క్లారిటీ మిస్ అయింది, అది సెట్ చేస్తుండే. సో ఇలానే మనం నీట్గా దగ్గరికి పేస్ట్ చేసుకోండి. ఒకవేళ సెట్ అవ్వట్లేదు అనిపిస్తే తీసేసి మళ్ళీ వేరేదన్నా పేస్ట్ చేయండి, కానీ
పోనీయండి ఏం కాదులే అని అనుకుంటే మొత్తం మనకు బ్యాంగిల్ లుక్ అనేది పోతుంది. ఇలాంటి మనం హెవీగా చేసేసుకున్నాం అనుకోండి బ్యాంగిల్స్, సో వేరే దానికి కూడా మనం వేసుకున్న ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. చాలా బాగుంటాయి. సైడ్ బ్యాంగిల్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అలా చూపించమన్నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కావాలంటే. సో అయిపోయిందండి, ఇది అవుట్పుట్ ఫైనల్. నెక్స్ట్ ఇందాక చేసిన 4 కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్వి 4 తీసుకున్నాను. సో టోటల్గా ఏమేమి వచ్చాయో చూపిస్తున్నాను మీకు. సో దాన్ని ఎలా పేర్ చేయాలో చూపిస్తున్నా. అవుట్పుట్ అయితే చాలా బాగుందండి. మనం హెవీ శారీస్ అంటే 2000 3000 పెట్టి కొంటాం శారీస్. దానిపైకి ఇలాంటివి కానీ మనం సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు హెవీ బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది. మనం ఆ బ్యాంగిల్సే హైలైట్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. సో శారీస్ చాలా థౌజండ్స్ పెట్టి కొంటారు, బ్యాంగిల్స్ కూడా అలా వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ నాది వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఎంత ఏంటి అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను, ఏంటిది ఎంత అవుతుంది మొత్తం. అంతే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.